ఉన్నాయి చూద్దాం. ఈనాడు ఎలాగున్నాం, మనం ఎలా నడుస్తున్నాం దేవుడి దగ్గరికి? ఒక పూట క్రైస్తవులుగా ఉంటున్నావా? ఒక 2 గంటలు దేవుడి సన్నిధానంలో చప్పట్లు కొట్టి పరవశించి పాటలు పాడినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్తావని గ్యారెంటీ నీ జీవితంలో లేదు. ఆత్మీయత కోల్పోయి అవిధేయుడు అయిపోయి ఈనాడు నరకానికి నువ్వు వెళ్ళిపోతే ఎవరికి ప్రయోజనం? నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడకపోతే, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు మాదిరికరమైన అనుభవాన్ని రుచి చూడకపోతే, నువ్వు చేస్తున్న ప్రతి జీవితం ఈనాడు ఏమైపోతే ఎక్కడ అర్థమైపోతే. కింద ప్రభు గొప్ప ఆశ్చర్యమైన మాట అంటే కింద వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది. చదువు ఒకసారి. ఆయన ఎద్దకు వచ్చి, ఎవరి ఎద్దకు వచ్చింది? ఇప్పుడు ఆయాసం చేత తొందరపాటుగా, ఇదిగో నేను ఎంతో పని చేస్తున్నాను, నా కుటుంబం